తప్పకుండా వచ్చేసి కత్తెర గుర్తుకే మిత్రపక్షాల అభ్యర్థి రావుల సంతోష గారి కత్తెర గుర్తు రావుల సంతోష గారి కత్తెర గుర్తుకే మిత్రపక్షాల అభ్యర్థి రావుల సంతోష గారి కత్తెర గుర్తుకే మిత్రపక్షాల అభ్యర్థి రావుల సంతోష గారి కత్తెర గుర్తుకే కత్తెర గుర్తుకే కత్తెర గుర్తుకే కత్తెర గుర్తుకే మిత్రపక్షాల అభ్యర్థి కత్తెర గుర్తుకే ఖచ్చితంగా కత్తెర గుర్తు కోటేస్తే అభివృద్ధి చేస్తాం. మీకు ఊరు అందుబాటులో ఉంటాం, అందరికీ సేవ చేస్తాం. గ్రామానికి గ్రామ ప్రజలకు అందుబాటులో ఉండి రాత్రి పగలు అనుకుంటా మేము నిత్యం ప్రజాసేవ చేస్తాం. ఊరి అభివృద్ధికి, పాఠశాల అభివృద్ధికి, దేవాలయ అభివృద్ధికి, గ్రామంలో నీటి సమస్యలకు మరోసారి అన్నిటికీ అందుబాటులో ఉండి మేము సేవ చేస్తాం. మమ్మల్ని ఆశీర్వదించి కాలు కావాలి. తీసుకో ఓకే కత్తెర గుర్తుకే మన ఓటు. గ్యాస్ పై కదా రైట్. యువకులు, పెద్దలు, తల్లి, తండ్రి, అక్క, చెల్ల ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా వ్యక్తిత్వం ఏందో మీకు తెలుసు. ఎవరు ఏం చెప్పినా ఇప్పటికి కూడా మీరు నమ్మలేదంటే నేను చాలా సంతోషపడతాను. ఎందుకంటే నా వ్యక్తిత్వాన్ని చూసిన వ్యక్తులు కాబట్టి. నేను ఎక్కడ కానీ ఎవరిని కానీ మోసం చేసే వ్యక్తిని కాదు, మోసం చేసే గుణము కాదు. అవసరాలకు దారులు దొక్కి మనుషులని వాడుకొని ఇబ్బందులు పెట్టే వ్యక్తిని అసలు కాదు. నేను ఎక్కడ ఉన్నా ఎలా సేవ చేశానో అదే నిజాయితీగా నిప్పులాగా నేను అలాగే ఉన్నాను తప్ప ఎక్కడ తప్పులకు నేను చేయలేదు. ఎవరి ప్రలోభాలకు లొంగే వ్యక్తిని కాదు. దయచేసి నా గురించి ప్రతి ఒక్కరూ ఆలోచించండి. ఎలాంటి వ్యక్తులు ఎలా ప్రలోభాలు పెట్టి, ఎలా మభ్యపెట్టి, ఎలా వాడుకుంటున్నారో ఇప్పటికైనా మేల్కోండి. నాలాంటి బడుగు బలహీన వర్గాల బీదవాడు ఒక్కసారి త్యాగం చేసి ముందుకొస్తే ఒక ప్రభంజనంలాగా జనం స్వచ్ఛందంగా బ్రహ్మరథం పడుతున్నారు. ఈ బ్రహ్మరథంలో మీరు కూడా పాలు పంచుకొని ఈ యొక్క దాన్ని మీరు నిలబెట్టుకోండి. మీకు కూడా చాలా మంచి పేరు ఉంటుంది. ఎందుకంటే మీ వెనకాల ఉండేవాళ్ళు చాలామంది మీకు తెలియట్లేదు. సాధారణ జనం మీ మీద ఇన్నాళ్ళు లేని విమర్శిస్తున్నారు. ఎందుకంటే ఒక యువకుడు
అన్ని విధాలు అందుబాటులో ఉండి సేవ చేసి మంచి వ్యక్తిని ఇలాంటి ఇబ్బందులు పెడుతున్నారు. ఆ ఇబ్బందులు పెట్టే వాళ్లకు మీరు మద్దతు ఇవ్వడాన్ని ఎవ్వరు జీర్ణించుకోలేకపోతున్నారు. మీరు ఏమైనా అనుకోండి, మీకు కూడా తెలుసు అలాంటి పరిస్థితులు. నేను ఎలాంటి వ్యక్తిని ఎలా ఉన్నానో తెలుసు. బలవంతుల నుంచి బలహీనుడు ఎప్పుడు అణిచివేతకే గురిపడతాడు. దయచేసి బలహీనునికి ఒక్కసారి మీరు స్వచ్ఛందంగా మీ ఆత్మ పరీక్షణ చేసుకొని, మీ గుండె మీద చేసుకొని, మీరు ఆలోచించుకొని బలహీనునికి ఒక్కసారి మీరు స్వచ్ఛందంగా అవకాశం ఇవ్వండి. తర్వాత నాలాంటి వానికి వచ్చిందంటే ప్రతి ఒక్కరు కొన్ని వందల మంది యువకులు కానీ, బలహీనులు కానీ, పేదవాళ్ళు కానీ రాజకీయాలకు వచ్చి సేవ చేయాలనే భావంతో వస్తారు. ఎందుకంటే ఆర్థిక మూలాలతోటి ఇబ్బందులకు భయపడి చాలామంది రావాలన్నా రావట్లేదు. ఎందుకంటే నాతో ఎంతోమంది చర్చించారు. నేను స్వచ్ఛందంగా రాజకీయాలకు రావాలంటున్నాను, సేవ చేయాలనుకుంటున్నాను. కొన్ని విధాల వాళ్ళు చేయాలనుకున్న సేవల గురించి కూడా నాతో చర్చించిన వాళ్ళు కూడా ఈరోజు ప్రలోభాలకు, ఒత్తిడులకు, భయంకరమైన ఒత్తిడి, 1కి 10 సార్లు ఒత్తిడులు చేసి తీసుకెళ్ళి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. మీ మనసాక్షి ఏందో నాకు తెలుస్తుంది. మీరు చెప్తున్నారు. ఎక్కడ ఎన్ని ఒత్తిళ్ళు పెట్టినా అణచివేత దగ్గరనే తిరుగుబాటు మొదలవుతుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎక్కడ ఎవరు మోసం చేయలేదు, ఎవరు మోసపోలేదు. మీరు కూడా మోసపూరితమైన మాటలు, అమాయకత్వమైన నటనలు నమ్మి మీరు జీవితాలు పాడు చేసుకోకండి. ఇప్పటికైనా తేలుకోండి. మీరు ఒక్కసారి మేలుకో యువత, మేలుకో, గ్రామాన్ని ఏలుకో. మనము ఉత్తప్పుడు స్టేటస్లు పెట్టడం, యువకులు రావాలి, స్వచ్ఛందంగా రావాలి, జనానికి దగ్గరుంటోడు నాయకుడు కావాలి, లీడర్ల దగ్గరుండు కావాలి, మనం స్టేటస్లు పెట్టడం కాదు. మీరు దయచేసి స్వచ్ఛందంగా ఆత్మపరీక్షణ చేసుకోండి. ఈరోజు మందుకు, మద్యానికి, మనీకి అలవాటు పడి మీరు ప్రలోభాలకు లొంగకండి. మీరు కళ్ళారా చూస్తున్నారు. నాలాంటి బలహీనుడు ఇంత స్వచ్ఛందంగా పడి కొట్లాడుతుండు. అందరినీ కలుపుకొని గ్రామంలో ఎలాంటి పార్టీలకు సంబంధించిన, పార్టీలకు అతీతంగా అందరినీ కూడగట్టుకొని జనమద్దతుతో నేను తిరుగుతున్నాను. మీ కళ్ళ ముందు చూస్తున్నారు. మీకు కూడా తెలియని బాధ ఉంది. నాతో చాలామంది చెప్తున్నారు, పర్సనల్గా నాకు కలిసి చెప్తున్నారు, మేము తట్టుకోలేకపోతున్నాం, పరిస్థితుల ప్రభావం వల్ల ఉంటాం. ఎక్కడ ప్రలోభాలకు లెక్కండి. ఈ 2 సంవత్సరాలు లేనిది ఇప్పుడేమొచ్చింది, గత 10 సంవత్సరాలు అందుబాటులో లేనిది ఇప్పుడేం జరుగుతుంది, భవిష్యత్తులో ఏం జరుగుతుందో మీరు బాగా ఆలోచించుకోండి. మన యువత ఎమోషన్స్ని వాడుకొని వాళ్ళు పబ్బం గడుపుకుంటున్నారు. ఇది మాత్రం మీరు ఆత్మపరీక్షణ చేసుకోవాలి. మీరు ఆత్మపరీక్ష చేసుకుంటే భవిష్యత్తులో మీకు, మీరు అవతలి వారికి చెప్పేవారికి అందరికీ తెలుస్తుంది. పక్కన ఉండి మీరు పోయే ముచ్చట, మీరు చెప్పిన ముచ్చట నేను తర్వాత పోయినప్పుడు వాళ్ళు నాకు వివరిస్తుంటే నాకు బాధ అనిపిస్తున్నది. నాతో పాటు కలిసి నడిచిన యువతని ఈరోజు తప్పుదారి పట్టిస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. వాళ్ళు ఇలా ఉండకూడదు. ఎందుకంటే మీరు యువత మేలుకోవాలి, చైతన్యవంతులు కావాలి, చైతన్యంగా తిరగాలని అనునిత్యం నేను కోరుకున్న వ్యక్తిని. మీ అందరికీ తెలుసు. పదే 24/7 మీరు నాతో మాట్లాడిన ప్రతిసారి నా నోటి నుంచి మీరు మేలుకోవాలి, ఏలుకోవాలి, చైతన్యపడాలి, ఎప్పుడు బానిసలుగా బతకొద్దనేది నేను చర్చించిన. దయచేసి మరొక్క మారు చేతులెత్తి మీకు దండం పెడుతున్నాను. అలాంటి బానిసత్వానికి అలవాటు పడకండి. స్వచ్ఛందంగా ఆలోచించండి. స్వచ్ఛందంగా నాలాంటిగా బయటికి వచ్చిన బలహీనుణ్ణి మీరు ఆశీర్వదించండి. నాకు అవకాశం కలిగించాలని ప్రతి ఒక్కరికి చేతులెత్తి మరీ కోరుకుంటున్నాను. రేగట గ్రామానికి గత 5 సంవత్సరాలు సర్పంచ్గా పనిచేయడం జరిగింది. ఈ గ్రామంలో మౌలిక సదుపాయాలన్నింటినీ సమకూర్చడానికి నా సహాయ శక్తులా కృషి చేయడం అనేది జరిగింది. గ్రామంలో మౌలిక సదుపాయాలైనటువంటి వీధి లైట్లు కానీ, డ్రైనేజీ వ్యవస్థ కానీ, మంచినీటి వ్యవస్థ కానీ, మిషన్ భగీరథ ద్వారా కేసీఆర్ పెట్టినటువంటి మిషన్ భగీరథ స్కీమ్ ద్వారా ఇంటింటికి నల్లాలు వేయించడం జరిగింది. అట్లాగే గ్రామానికి శ్మశాన వాటిక, పల్లె ప్రకృతి వనం, డంపింగ్ యార్డు ఇలాంటివన్నీ సమకూర్చడం జరిగింది. ప్రభుత్వం నుంచి సహకారం మాకు బాగా అందింది. ఈ వివిధ రకాలైనటువంటి సౌకర్యాలు ప్రజలందరికీ అందుబాటులో ఉండి చేయడం జరిగింది. అట్లాగే గతంలో మేము జిల్లాపేట చెరువు వేయించడం జరిగింది. దాన్ని అవతలి వ్యక్తులు ఇప్పటి వరకు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి జిల్లాపేట చెరువుకు లిఫ్ట్ తెస్తామని 20 సంవత్సరాలుగా చెప్పడం జరుగుతుంది. కానీ చేయలేదు. వాళ్ళు ఇప్పుడు మళ్ళీ ఏదో జిల్లాపేట చెరువుకు లిఫ్ట్ తెస్తామని చెప్పి కొత్తగా పాట పాడడం జరుగుతుంది. అదంతా అబద్ధం. మనందరికీ తెలుసు. గ్రామ ప్రజలు, గ్రామంలో ఉన్నటువంటి యువకులు అందరూ అర్థం చేసుకొని, విద్యావంతులు కూడా అర్థం చేసుకొని అతని యొక్క పరపతి ఏదైతే ఉందో పదవిని ఉపయోగించుకొని తన స్వప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటాడు తప్ప ప్రజల కోసం పని చేయడని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ విషయం మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి. తను తెలుసు, స్వతహాగా కాంట్రాక్టరు, సివిల్ కాంట్రాక్టరు, ఏ పార్టీ వాళ్ళ అధికారంలో ఉన్నా వాళ్ళ దగ్గర పోయి పని చేయించుకోవడం ఆయనకు అలవాటు. అట్లాగే ప్రజలందరికీ, మండల ప్రజలందరికీ తెలుసు, గ్రామంలో వాగుల్లో ఉన్నటువంటి ఇసుకంతా హైదరాబాద్కు తరలించింది ఎవరే అనంటే పలానా భారత వెంకటేశ్వర అని చెప్తారు తప్ప వేరే డౌట్ అవసరం లేదు. ఈ మండలంలో ఎవరిని అడిగినా కూడా చెప్తారు. అది అతను స్వతహాగా వ్యాపారి, ఆ వ్యాపార వర్గం నుంచి వచ్చినవాడు కాబట్టి
రాజకీయాన్ని వ్యాపారం చేసి ఇప్పుడు ప్రజలందరినీ మభ్యపెట్టి మీకు ఏదంటే అదే ఇస్తా అని చెప్పి మభ్యపెట్టడం జరుగుతుంది. దయచేసి మీరు విద్యావంతులు, యువకులు, వృద్ధులు అందరూ అర్థం చేసుకొని మీరు గ్రామానికి ఎవరేం చేశారు అనేది అర్థం చేసుకొని మన సంతోష వెంకటేశం అనే అభ్యర్థిని మనం బీజేపీ, సిపిఎం, బీఆర్ఎస్ తరఫున యువకుడు అయినటువంటి రావుల వెంకటేశం గారి భార్యను సంతోషిని మనం అభ్యర్థిగా నిలబెట్టుకోవడం జరిగింది. ఆమెను మనం గెలిపించుకుందాం. ప్రజల్లో బ్రహ్మరథం పడుతున్నారు, తప్పకుండా గెలుస్తుంది. 24 గంటలు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అతన్ని గెలిపించాల్సిందిగా మనం మనవి చేస్తున్నాం. అట్లాగే గ్రామంలో వాటర్ ట్యాంకులు కానీ ఎటువంటి సౌకర్యాలు కానీ మేము సమకూర్చడం జరిగింది. ఇప్పుడే కాదు, నేను గత 30 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నా. గత 30 సంవత్సరాలుగా కూడా గతంలో ఉన్న పార్టీల నుండి కూడా మేము అభివృద్ధి చేసుకున్నాము. ఇప్పుడు కూడా గత 5 సంవత్సరాలు కూడా చేసినాము. భవిష్యత్తులో కూడా మేము చేస్తామని చెప్పేసి రావుల వెంకటేశం గారిని అభ్యర్థిగా నిలబెట్టి గ్రామాన్ని అభివృద్ధి పదాన్ని నడిపిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాము. కాబట్టి ఈ రోజుకెళ్ళైనా మేము చాలా యువత మారాలని మాకు కోరిక ఉంది. ఇప్పటికెళ్ళైనా మాకు చాలా మన వెంకటన్న అభివృద్ధి చేస్తుంది. మాకు చాలా మంచితనంగా ఉంది. గ్రామ ప్రజలు రావుల వెంకటేశం సంతోష గారిని గెలిపించడానికి సంసిద్ధంగా ఉన్నారు. గతంలో ఉన్నటువంటి వ్యక్తి ఏ విధంగా కానీ దోపిడీ చేసిండో మళ్ళీ కూడా దోపిడీ చేయడానికి మరో అవకాశం ఇవ్వమని తాను కోరుతా ఉన్నాడు. రేగట్ట గ్రామ ప్రజలు మరో అవకాశం అతనికి ఏ విధంగా చూసినా కానీ ఇచ్చే పరిస్థితి లేదు. రావుల వెంకటేశం సంతోష గారి కత్తెర గుర్తుపైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి రేగట్ట ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. ఒకటి నేను కూడా ఒక విద్యావంతున్నే. నెక్స్ట్ గత 30 సంవత్సరాల నుంచి రాజకీయ చరిత్ర ఉన్న భారత వెంకటేశం ఆయన ఎంతమందికి కార్యకర్తలకు కానీ గ్రామ ప్రజలకు కానీ న్యాయం చేసిందనేది ఇదే రేగట్ట గ్రామ పంచాయతీలో ఉన్న యువతను అడిగితే తెలుస్తుంది. బిసికి వేజారిన మేము ఏవేవో కథలు చెప్తుంటే మభ్యపెట్టి ఇప్పటిదాకా గెలిపించుకొని ఆయన వృద్ధాప్య వయసు వచ్చినంత వరకు కూడా మేము గెలిపించినాము. అయినా కానీ ఇంకా మేము అతను గెలిపించినా కానీ మాకు ఎలాంటి కూడా ఉపయోగం ఉంటుంది అనేది నాకు నమ్మకం లేదు. అయితే ఇందులో కొసమెరుపు ఏంటంటే ఎస్ఎల్బిసి నుండి జిల్లాపేట వరకు, ఎస్ఎల్బిసి కెనాల్ నుండి జిల్లాపేట వరకు పైప్ లైన్ తెస్తున్నాను అన్నాడు. నెక్స్ట్ ఇదే ఎస్ఎల్బిసి నుండి రేగట్ట ఊర చెరువుకు పైప్ లైన్ తెస్తున్నాడు. అయితే ఇన్నేళ్ల పాలన కాంగ్రెస్ పాలనలో ఏ రోజు చేయని నువ్వు ఈ ఎలక్షన్ మూమెంటే ఎందుకు గుర్తొచ్చింది? మాకు భయం వేస్తుంది. ఏంటంటే ఈ సముద్రం లాగా తెస్తున్నాడు, ఊరు కొట్టకపోద్దా, పునరావాసం వెతుక్కోవాలనా అని. ముందు పునరావాసం వెతికించండి భారత వెంకటేశం గారు. భయం వేస్తుంది. ఇళ్ళని పోతే మాకు ఇల్లు లేవు కదా, గుడిసెలన్నా కావాలి కదా. మీరు చేసే ప్రయత్నాలు అలా ఉన్నాయి. ఎలా అంటే 10 సంవత్సరాల క్రితం ఉన్న ఇల్లుకి ఇప్పుడు బిల్లు ఇప్పిస్తారనము ఎంతవరకు సమంజసమో మీరు చెప్పాలి. ఒకటి నేనే ఇల్లు బిల్లులు పెట్టినా అంటారు. ఇల్లు బిల్లులు పెట్టినాము నేనే చేపిస్తున్నాను, అది ఎవరికి చెప్పాలి? అన్ఎడ్యుకేటెడ్ పాపం గ్రామ ప్రజలు ఎలా ఉంటారు అంటే, మా తల్లిదండ్రులు వాళ్ళకి తెలీదు, వాళ్ళు ఎంత చెప్పినా వింటారు, నమ్ముతారు. కానీ నమ్మినోళ్ళని మోసం చేయడం తగదు. అది మీకే తగ్గుతుంది. ఎందుకంటే 10 సంవత్సరాల వరకు ఇల్లు బిల్లు ఇప్పిస్తాము ఆ ఇల్లుకి. మరియు ఇప్పుడు నేనే పెట్టించినా ఇవి ఎవరు పెట్టిస్తారండి? కొందరికి పెట్టకున్నా వచ్చినాయి, వాళ్ళు ఏం చేసినారు, రద్దు చేసుకున్నారు. మీరు ఒకవేళ కనుక మీరు పెట్టిస్తే, మీరే కనుక పెట్టిస్తే వాళ్ళకి వద్దు అనుకుని ఎందుకు రద్దు చేసుకుంటారు? ఈ చిన్న విషయం కూడా అర్థం కానంత ఉన్నారా ఓటర్లు? ఈ ఓటర్ మహాశయులు అంటే ఎలా కనపడుతున్నారు మీకు? అంటే ఇన్ని రోజుల దాకా మేము గెలిపించినందుకు వీళ్ళని ఒక పిచ్చోళ్ళలాగా చూస్తున్నారా మీరు? ఇది కరెక్ట్ కాదు, అది తగదు మీకు. అందువల్ల మేమేం చేశామంటే, ఒక యువకుడు కావాలి, ఒక యువత కావాలి దీన్ని ముందు నడిపిస్తేందుకు. ఒకటి ఆర్థికంగా వెనకేసుకుంటేందుకు కాదు. గ్రామ సర్పంచ్ అంటే యువతని అభివృద్ధి పథంలో తీసుకుపోయేవాడు గ్రామ సర్పంచ్. ఇప్పటికైనా మీరు గుర్తించి, ఇప్పటికైనా మీరు తగ్గితే దిగి ఉన్న యువకుడికి మీరు మద్దతు ఇస్తే ఇంకా సంతోషపడతాం. నమస్తే.